Hello everyone, welcome to my channel SRK English Academy. In this video, you will learn the grammar topic verbs. So this topic is from Unit 3. Let's see what's a verb. Verb is a word that is used to express an action, an event or a state of being. So verb అనేది యాక్షన్ ను ఎక్స్ప్రెస్ చేస్తుంది, అలాగే ఈవెంట్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది, స్టేట్ ఆఫ్ బీయింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రింగ్, రీడ్, వాక్, రన్, లెర్న్, జంప్, ఫైట్ ఇవన్నీ కూడా యాక్షన్ ఎక్స్ప్రెస్ చేసే వర్డ్స్. సో ఇవన్నీ వర్బ్స్. అలాగే ఈవెంట్ హ్యాపెన్, బికమ్. సో ఇది ఒక అకరెన్స్. అలాగే స్టేట్ ఆఫ్ బీయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ బీ, ఎగ్జిస్ట్, స్టాండ్, ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇటువంటి వాటిని అన్నింటినీ వర్బ్స్ అంటాం. సో ఆ పదాలు ఏవైతే ఈ యాక్షన్ ని, ఈవెంట్ ని, స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్రెస్ చేస్తే ఆ పదాలన్నింటినీ వర్బ్స్ అంటాము. సో 3 బేసిక్ టైప్ ఆఫ్ వర్బ్స్ మనం ఈ వీడియోలో ఈ లెసన్ లో మనం నేర్చుకోబోతున్నాం. యాక్షన్ వర్బ్స్, లింకింగ్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్. Let's learn action verbs. Action verbs express physical or mental actions performed by the subject. So సబ్జెక్ట్ పర్ఫామ్ చేసిన శారీరకమైన లేదా మానసిక చర్యలను, పనులను తెలిపేదే యాక్షన్ వర్బ్స్. సో ఫిజికల్ ఆర్ మెంటల్ యాక్షన్స్. సో డెఫినేషన్: యాక్షన్ వర్బ్స్ షో వాట్ ద సబ్జెక్ట్ ఈస్ డూయింగ్. యాక్షన్ వర్బ్స్ ఏం చేస్తాయి అంటే సబ్జెక్ట్ ఏం పని చేస్తుంది అని చెప్పడం యాక్షన్ వర్బ్స్ యొక్క పని. అవి ఫిజికల్లీ కావచ్చు లేదా మెంటల్లీ కావచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఫిజికల్ గా రన్, జంప్, రైట్. సో ఇవి ఫిజికల్ యాక్షన్స్ ఇవి. అలాగే మెంటల్ యాక్షన్స్ చూడండి, థింక్, మానసికమైనవి అంటే ఆలోచన, థింక్, బిలీవ్, ఇమాజిన్. సో ఇటువంటివి టేస్ట్, ఇటువంటివి మానసికమైన చర్యలు. సో వీటిని తెలిపేదే యాక్షన్ వర్బ్స్. సో సబ్జెక్ట్ చేసే పనులను తెలుపుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, షీ రన్స్ ఎవ్రీ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ రన్స్ అనేది వర్బ్. ఏ రకమైన వర్బ్? ఇది యాక్షన్ వర్బ్. ఎందుకంటే ఇది ఫిజికల్ యాక్షన్ తెలుపుతుంది. సో ఫిజికల్ యాక్షన్ తెలిపేది మనకి యాక్షన్ వర్బ్ అవుతుంది. అలాగే మెంటల్ యాక్షన్ తెలిపేది కూడా యాక్షన్ వర్బ్ అవుతుంది. చూడదాం, ఐ బిలీవ్ ఇన్ సెకండ్ ఛాన్సెస్. సో బిలీవ్ అనేది ఒక వర్బ్. ఇదేంటి? ఒక మెంటల్ యాక్షన్ తెలుపుతుంది. సో మెంటల్ యాక్షన్ తెలిపేది కూడా మనకి వర్బ్ అవుతుంది. సో ఇది ఫిజికల్ యాక్షన్, మెంటల్ యాక్షన్ తెలిపేది యాక్షన్ వర్బ్స్ అవుతాయి. సో నెక్స్ట్, ఫాతిమా ప్లేస్ హాకీ. సో ఈ ఫిజికల్ యాక్షన్. సో యాక్షన్ వర్బ్. ఐ టేస్టెడ్ ది బిర్యానీ. టేస్ట్ ఇది యాక్షన్ వర్బ్. సో ఇది మెంటల్ యాక్షన్. సో ఈ విధంగా ఫిజికల్ లేదా మెంటల్ యాక్షన్ తెలిపేది, ఎక్స్ప్రెస్ చేసే వర్డ్సే మనకు యాక్షన్ వర్బ్స్ అంటారు అనమాట. సో ఇక్కడ యాక్షన్ వర్బ్స్ ఏం చేస్తాయంటే సబ్జెక్ట్ ఏం చేస్తుంది అని చెప్పడం. వాట్ ద సబ్జెక్ట్ ఈస్ డూయింగ్, ఫిజికల్ ఆర్ మెంటల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ టేస్ట్ ది బిర్యానీ. నేను బిర్యానీ తీసుకున్నాను అంటే ఈ సబ్జెక్ట్ ఏం చేస్తుంది? బిర్యానీ టేస్ట్ చేశానని చెప్తుంది. ఫాతిమా ప్లేస్ హాకీ. ఫాతిమా హాకీ ఆడింది. సో ఇక్కడ ఫాతిమా ఏం చేస్తుంది అనేది ఈ వర్బ్ చెప్తుంది. సో దీస్ ఆర్ ఆల్ యాక్షన్ వర్బ్స్. Second type, linking verbs. Linking verbs connect the subject. So linking, connect. లింకింగ్ అనే మీనింగ్ లోనే మనకి తెలిసిపోతుంది. కనెక్ట్ ద సబ్జెక్ట్ టు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ కి అలాగే ఆ సబ్జెక్ట్ కి ఇచ్చే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కు ఇది కనెక్ట్ చేస్తుంది. సో లింకింగ్ వర్బ్స్ డు నాట్ షో యాక్షన్. లింకింగ్ వర్బ్స్ మనకి యాక్షన్ తెలుపవు. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం యాక్షన్ వర్బ్స్, అవి రన్, జంప్, అవన్నీ మనకి యాక్షన్ తెలుపుతున్నాయి. కానీ ఇక్కడ లింకింగ్ వర్బ్స్ డు నాట్ షో యాక్షన్. ఎటువంటి యాక్షన్ మనకి తెలుపవు. కానీ దే లింక్ ద సబ్జెక్ట్ టు ఏ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇవి ఏం చేస్తాయి? సబ్జెక్ట్ ను మరియు సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ను లింక్ చేస్తాయి, కలుపుతాయి, కనెక్ట్ చేస్తాయి. అంటే ఒక నౌన్ అడ్జెక్టివ్ కి లింక్ చేస్తాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, బీ ఫార్మ్స్. ఇవి కామన్ లింకింగ్ వర్బ్స్. యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్ అనేవి బీ ఫార్మ్స్, బీ యొక్క రూపాలు. అలాగే సీమ్, బికమ్, అపియర్, ఫీల్, లుక్, సౌండ్, టేస్ట్, దీస్ ఆర్ ఆల్ లింకింగ్ వర్బ్స్. సో ఇక్కడ ఈజ్ ఏ టాలెంటెడ్ మ్యూజిషియన్. సో ఈజ్ అనేది మనకి ఇక్కడ లింకింగ్ వర్బ్.
ఇక్కడ ఈజ్ లింక్స్ ద సబ్జెక్ట్ హీ టు ద నౌన్ మ్యూజిషియన్. సో ఇక్కడ ఈజ్ అనేది హీ అనే ఒక సబ్జెక్ట్ కి అలాగే మ్యూజిషియన్ అనే దానికి లింక్ చేస్తుంది. సో ఈ విధంగా ఈజ్ అనేది ఒక లింకింగ్ వర్బ్. సబ్జెక్ట్ కి ఇక్కడ మ్యూజిషియన్ అడ్జెక్టివ్ కి నౌన్ కి లింక్ చేసేదే లింకింగ్ వర్బ్. సో ద సూప్ స్మెల్స్ డిలీషియస్. సో ఇక్కడ డిలీషియస్ అనేది ఒక అడ్జెక్టివ్, స్మెల్స్ అనేది ఇక్కడ లింకింగ్ వర్బ్, ద సూప్ అనేది ఇట్స్ ఎ సబ్జెక్ట్. సో ద స్మెల్స్ అనే ఒక వర్బ్, లింకింగ్ వర్బ్ సూప్ ని డిలీషియస్ ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి స్మెల్స్ అనేది ఒక లింకింగ్ వర్బ్. సో స్మెల్స్ లింక్స్ సూప్ టు ద అడ్జెక్టివ్ డిలీషియస్. ఇక్కడేమో మ్యూజిషియన్ అనే నౌన్ కి లింక్ చేస్తుంది. సో ఆ విధంగా నౌన్ కి అడ్జెక్టివ్ కి లింక్ చేసే సబ్జెక్ట్ ని నౌన్ కి అడ్జెక్టివ్ కి లింక్ చేసేదే లింకింగ్ వర్బ్. ఫర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫాతిమా ఈజ్ a hockey player. Is అనేది ఒక లింకింగ్ వర్బ్. ది బిర్యానీ tastes good. Tastes is linking verb. You seem happy. So seem is a linking verb here. So these are linking verbs. Very simple. Linking verbs connect the subject to additional information about the subject, or they connect the subject to a subject complement. Subject complement may be noun or adjective. Third, auxiliary verbs or helping verbs. Auxiliary verbs ni helping verbs, సహాయక క్రియలను కూడా అంటాం. సో ఇవి మెయిన్ వర్బ్ కి హెల్ప్ చేస్తాయి. టెన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి, మూడ్ ఎక్స్ప్రెస్ చేయడానికి, వాయిస్ ఎక్స్ప్రెస్ చేయడానికి హెల్ప్ చేస్తాయి కాబట్టి దీస్ ఆర్ ఆల్ కాల్డ్ helping verbs or auxiliary verbs. Auxiliary means support or help అని అర్థం. సో auxiliary verbs ఏముంటుంది? be forms are am, is, are, was, were, been, be. అలాగే have forms have, has, had. Do forms do, did, done, will, shall, can, could, may, might, must, shall, should, will, would. These are all auxiliaries. So let's see some examples. She has finished her homework. So ikkada has present perfect tense express చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి this is helping verb. Will be helping verb, should helping verb, could so helping verb or modal auxiliary. Textbook exercises. Exercise A. Fill in the blanks with verbs chosen from the list below. Using each option once. Say what type of verb it is. సో ఇందులో మరి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 10 క్వశ్చన్స్ కి ఆప్షన్స్ చూస్ చేసుకొని మనం ఆన్సర్స్ రాయాలి. ద టీమ్ డాష్ న్యూ ఐడియాస్. సో ఆన్సర్ ఇస్ బ్రెయిన్ స్టోమ్. ఇది ఆన్సర్. ఇది 1. ఓకే, దిస్ ఇస్ 1. సో బ్రెయిన్ స్టోమ్ ఇది ఏ రకమైన వర్బ్ కూడా సే వాట్ టైప్ ఆఫ్ వర్బ్ ఇట్ ఈస్. ఏ రకమైన వర్బ్? యాక్షన్ వర్బా, లింకింగ్ వర్బా, లేదా హెల్పింగ్ వర్బా అనేది మనం చెప్పాలి. సో ఇది బ్రెయిన్ స్టోమ్ ఈజ్ అన్ యాక్షన్ వర్బ్. సెకండ్ క్వశ్చన్, అంజలి డాష్ స్పీక్ 3 languages fluently. సో ఆన్సర్ ఇస్ can. సో దిస్ ఇస్ okay. So can is an auxiliary verb. Third, he dash late if he hadn't taken a shortcut. So if type of sentence. So answer is he would have been is the correct answer. This is third. Okay. So this is an auxiliary. So this is a modal perfect for hypothetical past. So next, fourth, can you? What's inside the box? So answer is here guess. So fourth answer is guess. So this is
uh, verb, action verb. So this is a mental action. So this is action verb. Question 5. The results have been announced by now. Should have been. So this is answer is question is fifth answer. Right. So this is also auxiliary. Sixth, the teacher could hear the music from the next room. So this is sixth answer. Okay. So could is auxiliary or helping verb. Seventh, I feeling better lately. I been have been. This is answer 7. Okay. Next, 8. Guna cycles in the park. So this is 8. Cycles. So this cycles is an action verb. Next, she deeply about every decision. Thinks. This is question number 9. So thinks it's a action verb. This is a mental action. Okay. Action verb. Already I have told you that physical or mental actions. The words which express physical or mental actions are called action verbs. So here thinks is an action verb. Guess it's an action verb. Okay. So can, should, these are all auxiliary or helping verbs. Cycle, an auxiliary an action verb. So next, last question 10. Rachna dash apologized for her mistake. So this is should. Okay. So let's go for exercise B. Exercise B. Fill in the blanks with linking verbs. So linking verbs are very simple. Linking verbs connects the subject to the rest of the sentence. Linking verb subject ni తర్వాత మిగతా కాంప్లిమెంట్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ని కలుపుతుంది లేదా రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మిగతా వాక్యాన్ని సబ్జెక్ట్ తో కలుపుతుంది. సో అటువంటి వాటిని లింకింగ్ వర్బ్స్ అంటారు. సో దిస్ ఈజ్ అ సొల్యూషన్. ఈజ్ అనేది ఒక లింకింగ్ వర్బ్. సో యువర్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ క్వైట్ weak. We will be ready. And the noise seems to be coming from the basement. Seems is also a linking verb. Yeah. Next, fifth. She is the one who left the door open. Kamala was ill just before the exam. This project seems challenging, but it's worth doing. You could have been if the winner if you had tried harder. Could have been is the answer. Identify the auxiliary verbs in the following. Auxiliary verbs are helping verbs. So సహాయక క్రియలు ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. Question 1. They have been waiting for over an hour. So here have been is an auxiliary verb. You should see a doctor about that cough. Should, shall, should, can, could, may, might, will, would. These are all auxiliaries. I do not agree. Do forms also auxiliary helping verbs. Do, did, done, all. Next. We must complete the project before Friday. Must. May, might, must. These are all auxiliaries. I can. Can, could. ఇది కూడా auxiliary. Next. Place were. ఇది బి ఫామ్. am, is, are, was, were. అలాగే were కూడా ఒక బి ఫామ్ auxiliary helping verb. He does. సో ఇప్పుడే అనుకున్నాం do, did, done లో does. అలాగే you might, may, might ఇవన్నీ కూడా auxiliary. Might have. So these are